హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. దిస్ ఈజ్ సంతోష్ కుమార్. ఇవాళ ఈ వీడియోలో మనం రౌండ్ అనే ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ రౌండ్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే, మనం తీసుకున్న నెంబర్లో డెసిమల్ ప్లేసెస్ మనము చేసిన క్యాలిక్యులేషన్ బట్టి నెంబర్ ఆఫ్ డెసిమల్స్ ఎక్కువ రావచ్చు. ఒక్కోసారి 3, ఒక్కో నెంబర్లో 4, ఒక్కో నెంబర్లో 5, 6, 7 వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ రౌండ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే, ఆ డెసిమల్ నెంబర్ ఆఫ్ డెసిమల్స్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఎన్ని డెసిమల్ ప్లేసెస్కి కావాలి అంటే అన్ని డెసిమల్ ప్లేసెస్కి అది రిస్ట్రిక్ట్ చేస్తుంది. జస్ట్ విల్ సీ ఇన్ ద ఎక్సెల్ షీట్. సో ఇక్కడ నేను ఒక టేబుల్ తీసుకున్నాను సింపుల్గా, సీరియల్ నెంబర్, వాల్యూ, దాని రౌండ్ వాల్యూ. సో ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఎలా రాయాలి, రౌండ్ ఫంక్షన్ రాసేసిన తర్వాత అందులో మనకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి నెంబరు, రెండోది నెంబర్ ఆఫ్ డిజిట్స్. నెంబర్ అంటే ఏ నెంబరు అంటే మనకు మాన్యువల్గా ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ 125.457 అనేది ఒక నెంబర్ తీసుకున్నాను, కామా దాన్ని ఎన్ని డెసిమల్ వాల్యూస్కి సెట్ చేయాలి, 2 డెసిమల్ ప్లేసెస్కి సెట్ చేయాలి. ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అది ఆల్రెడీ మనకు మాన్యువల్గా ఇస్తే, లేదంటే మనకు ఆల్రెడీ ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి, వాటిని సెట్ చేయాలి అంటే ఏం చేస్తాను, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు రౌండ్ అని చెప్పేసి ఈ వాల్యూ తీసుకొని కామా నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2 సెట్ చేస్తాం. రైట్, దీన్ని మనం కాపీ చేసేసుకోండి, అన్నిటికీ వచ్చేస్తుంది. మీరు 1 ఇస్తే 1 వస్తుంది, 2 ఇస్తే 2, 3 ఇస్తే 3. ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఇస్తామో అన్ని డెసిమల్ ప్లేసెస్కి అది ఫిట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ.